బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టయింది. శారదానగర్లోని ఓ ఇంటిపై పోలీసులు పక్కా సమాచారంతో ఆకస్మిక దాడి చేశారు. రాత్రి సమయంలో దొంగ నోట్ల ముద్రిస్తూ ఉండగా రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగ నోట్ల ముద్రల యంత్రాలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన మరికొందరితో కలిసి వీరు ముఠాగా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టయింది. శారదానగర్లోని ఓ ఇంటిపై పోలీసులు పక్కా సమాచారంతో ఆకస్మిక దాడి చేశారు. రాత్రి సమయంలో దొంగ నోట్లు ముద్రిస్తూ ఉండగా రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగ నోట్ల ముద్రణ యంత్రాలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన మరికొందరితో కలిసి వీరు ముఠాగా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రావణి. అనంతపురం నగరంలో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా అనే గుట్టు రట్టయింది. ఏదైతే అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శారదా నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో విజయవాడ పోలీసులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి రాజు, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులను దొంగ నోట్లు ముద్రిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అనంతపురంలో ఈ ముఠా కార్యకలాపాలపై కీలక సమాచారం లభించింది. ఆ సమాచారం ఆధారంగా వారు నేరుగా అనంతపురానికి వచ్చి దాడి నిర్వహించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ జరిగినట్లు మనకి తెలుస్తోంది. నిందితుల వద్ద నుంచి దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగించే ప్రింటింగ్ యంత్రాలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటికే ముద్రించిన నకిలీ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. వాటి విలువ ఎంత అనేది కూడా ఇంకా అధికారికంగా పోలీసులు ఎక్కడా కూడా వెల్లడించలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అనంతపురానికి చెందిన రాజు, సురేష్ తో పాటు విజయవాడకు చెందిన మరికొందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు పాత్రపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తులో ఏదైతే ఈ నకిలీ కరెన్సీని ఏ ప్రాంతాల్లో చెలామణి చేశారు, ఎంత మొత్తంలో మార్కెట్ లోకి పంపారు, ఇంకా ఎవరి ద్వారా పంపిణీ చేశారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వారిద్దరిని కూడా విజయవాడకు తరలించారు పోలీసులు. అక్కడ వారిని విచారించి మరిన్ని వివరాలు సేకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారి విచారణ ఆధారంగా మరికొంతమంది ఈ ముఠాలో ఉన్నట్లు కూడా ఆ సమాచారం. అయితే వారిని విచారిస్తే ఈ ముఠా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ దొంగ నోట్ల ముద్రణ చేస్తున్నారు అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు అధికారికంగా ఇప్పటివరకు పోలీసులు వెల్లడించలేదు. అయితే స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ విలువ, ముఠాలో ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే అంశాలపైన అధికారికంగా ఇప్పటి వరకు వెలువడలేదు. అయితే పూర్తి విచారణ కొనసాగిన అనంతరం కూడా విజయవాడ పోలీసులు అధికారికంగా ఎంత కరెన్సీ పట్టుకున్నారు, ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే అంశం పైన చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.